ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వసంత పంచమి తర్వాత మకర రాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి మకర రాశి వారు రాబోయే రోజుల్లో ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? అలాగే మకర రాశి వారు మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మకర రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. తండ్రి ద్వారా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ధనాన్ని నిల్వధనంగా ఏర్పరచుకునే ఆలోచన చేస్తారు. మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీ నోటితో ఏది చెప్తే అది జరుగుతుంది. అది మంచైనా చెడైనా మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో గృహానికి సంబంధించినటువంటి విలువైన గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు సూచిస్తున్నాయి. ఇక మకర రాశిలో ఉన్నవారు పిల్లలు ఎక్కడున్నా సరే దూర ప్రాంతాలలో చదువుతూ ఉంటే వారి పరీక్షల్లో ముందుంటారని, వారి సహ ఉద్యోగుల కంటే కూడా వీరు తెలివైన వారన్న మాటలు మీ చెవిన పడడం వంటివి జరుగుతాయి. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. ఇక ఇటువంటి శుభవార్తలనేది ఎవరి వయసుకి తగ్గట్లుగా, అంటే ఎవరి ఏజ్ గ్రూప్కి తగ్గట్లుగా వారికి ఫలితాలు ఉంటాయి. కొంతమంది పిల్లలు చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఉన్నవారు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలను కలిగి ఉండి కుటుంబ సభ్యులతో ఆప్యాయతతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. చదువుపైన శ్రద్ధ కలిగి ఉంటారు. ఇక ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు గొప్ప పేరును సంపాదించాలి, ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కానీ ఏదో తెలియని ఆటంకాలు అడ్డుపడుతూ ఉంటాయి. మీపై చెడు దృష్టి ప్రభావం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే వాటిని తొలగించుకొని చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉండండి. కానీ దీని గురించి మీ పనులు ఆగిపోయాయి అనే భావన నుంచి మీరు బయటికి రండి. అటువంటివి ఆలోచించకండి. దైవ అండ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ఇష్టదైవ నామస్మరణ ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. ఎంతో కాలంగా ప్రమోషన్స్ లేక ఉద్యోగంలో కోరుకున్న చోటికి బదిలీ అవ్వక ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు. రైతులకి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు అయిష్టంగా కొన్ని పదవులు చేపట్టవలసి వస్తుంది. ఇక ఈ పదవి చేపట్టకపోతే రాజకీయంగా మనుగడ ఉండదు అనే భావనతో ఆ పదవిని చేపట్టవలసి వస్తుంది. ఉద్యోగస్తులకి కూడా ఇటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుంది. మీ పై అధికారుల నుంచి ఇటువంటి సమాచారం అందక మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. గ్రహాల యొక్క అనుకూలత వల్ల మకర రాశిలో ఉన్న వృత్తి వ్యాపారస్తులు అందరికీ కూడా, అలాగే విద్యార్థులకి, ఇంకా ఏ రంగంలో ఉన్న మకర రాశి వారికైనా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వసంత పంచమి తర్వాత అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. ఎవరికీ కూడా మీ చేతుల మీదుగా అప్పు ఇవ్వవద్దు. మీ స్థాయికి మించి ఆస్తులు అమ్మి అప్పు ఇవ్వడం వల్ల మీరు నష్టాలను కొని తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీరు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అంటే సమయానికి పోషకాహారం కలిగినటువంటి ఆహారాన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకోండి. అలాగే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కడుపుకి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ధైర్యంగా ఉండాలి. అలాగే ఈ రాశిలో ఉన్న కొంతమంది జ్వరంతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ నెల ఉత్తరార్ధంలో, అంటే వసంత పంచమి తర్వాత మకర రాశి వారికి చిన్నపాటి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆరోగ్యం పెద్దగా మెరుగుపడకపోవచ్చు. అందుకోసం ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. ఇక ధనం ఉంది కదా అని ఎవరికి పడితే వారికి డబ్బు ఇచ్చి మీరు ఇబ్బంది పడకండి. అలాగే అప్పు ఎవరికి ఇవ్వకండి. మీ దగ్గర ఉన్న డబ్బుతోనే జీవితాన్ని గడుపుతూ సంతృప్తిగా జీవించడానికి ప్రయత్నించండి. ఎప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టేటటువంటి పనులు చేయకండి. కుటుంబంలో ఉన్నవారిని ఇష్టంతో చూడండి. ఈ సమయంలో మీరు ఇతరులపైన ద్వేషం పెంచుకోవటం వల్ల శత్రువులు ఎక్కువగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. అలాగే అత్తమామల యొక్క సలహాలు కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. భార్య తరపున బంధువులను గౌరవించండి. ముఖ్యంగా భార్యను యంత్రంలా చూడకండి. భార్య కూడా తోటి మనిషి అని గుర్తించండి.
ప్రేమాభిమానాలతో చూడండి. మీ బాధ్యతలో తన వంతుగా సగం బాధ్యతను ఇంట్లో నిర్వహించడం వల్ల మీకు ఇష్టమైనటువంటి ఉద్యోగ వ్యాపారాలు చేయగలుగుతున్నారు అని గమనించండి. స్త్రీలను గౌరవించండి, హీనంగా చూడకండి. దైవ అండ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ఇష్టదైవ నామస్మరణ ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఇతరుల వాహనాలు తీసుకుని ప్రయాణం చేయకూడదు. వాహనం వేగంగా నడపడం వల్ల ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు. ఈ సమయంలో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. వంశాభివృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. వీరు తెలివైన వారన్న మాటలు మీ చెవిన పడడం వంటివి జరుగుతాయి. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. ఇక మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి మకర రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ మాసంలో మకర రాశి వారు శివారాధన చేయటం చాలా విశేషమైనదిగా చెప్పబడి ఉంది. విశేషంగా శివ పూజలు, శివార్చనలు, అభిషేకాలు మీ శక్తి కొలది నిర్వహించండి. ఈ రాశికి చెందిన విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, స్త్రీలు కానీ ఈ సమయం దొరికినప్పుడల్లా కూడా శివనామ స్మరణ చేస్తూ ఉండండి. శివారాధన చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలను తగ్గించుకోవచ్చు. మీకు సమయం దొరికినప్పుడల్లా గోసేవ చేయండి. శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణ చేయటానికి ప్రయత్నించండి. పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలను దానంగా చేయాలి. ముఖ్యంగా శుక్రవారం నాడు ఇటువంటి దానం చేయటం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారు. అలాగే అదృష్టం మీకు అండగా ఉంటుంది. అంతేకాకుండా చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవ్వడమే కాకుండా అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని చెప్పవచ్చు. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేదవారికి, బ్రాహ్మణులకి భోజనం పెట్టండి. సో చూసారు కదండి, వసంత పంచమి తర్వాత మకర రాశి వారు ఇటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.